ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు. కాగా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి కూడా తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించిన ఎదురుదెబ్బ సుప్రీంలో కూడా తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనాన్ని కోరగా దానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మిథున్ రెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తారంటూ జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి పరారీలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.